తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళ ఇంటి యజమానిగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వనుంది టీజీ సర్కార్. అక్టోబర్ 3 నుంచి ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై పైలట్ ప్రాజెక్ట్ చేపట్టనుంది రేవంత్ ప్రభుత్వం. ఒకే కార్డులో రేషన్, ఆరోగ్యం, ఇతర పథకాల వివరాలను పొందుపరిచే అంశంపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించి వచ్చిన అధికారుల బృందం సీఎం రేవంత్ రెడ్డికి నివేదికను సమర్పించింది. ఇందులో భాగంగా నియోజకవర్గానికి 2 చోట్ల పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఎఫ్టీసీ జారీకి సంబంధించిన రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రలో పర్యటించి అధికారులు చేసిన అధ్యయనంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్డుల రూపకల్పనలో ఆయా రాష్ట్రాలు సేకరించిన వివరాలు, కార్డులతో కలిగే ప్రయోజనాలు, లోపాలను అధికారులు సీఎం రేవంత్ కు వివరించారు. ప్రస్తుతం ఉన్న రేషన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయ, ఇతర సంక్షేమ పథకాల్లోని డేటాల ఆధారంగా కుటుంబాల నిర్ధారణ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇతర రాష్ట్రాల కార్డుల రూపకల్పన, జారీలో ఉన్న మేలైన అంశాలను స్వీకరించాలని, లోపాలను సవరించాలని అన్నారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డులు వంటి అనవసర సమాచారం సేకరించాల్సిన పని లేదన్నారు సీఎం. ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సమాచార సేకరణ, వాటిలో ఏమేం పొందుపరచాలి, అప్డేట్ కు సంబంధించిన వివరాలను నివేదిక రూపంలో ఇవాళ్ల సాయంత్రంలోగా మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, దామోదర రాజనరసింహలతో కూడిన మంత్రివర్గ ఉపసంఘానికి అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేబినెట్ సబ్ కమిటీ సూచనతో అందులో జత చేయాల్సిన, తొలగించాల్సిన అంశాలతో సమగ్ర జాబితా రూపొందించాలని సూచించారు. ఆ తర్వాత రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 ప్రాంతాలు, ఒక గ్రామీణ, ఒక పట్టణ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్ట్ ఎంపిక చేయాలని సీఎం సూచించారు. కుటుంబ నిర్ధారణ, ఫ్యామిలీ డిజిటల్ కార్డుల వివరాలకు సంబంధించి అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా అక్టోబర్ 3వ తేదీ నుంచి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయించాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. ఇక ఈ పైలట్ ప్రాజెక్టును పకడ్బందీగా చేపట్టాలని, ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి నియోజకవర్గానికి ఆర్టీఓ స్థాయి అధికారిని, పట్టణ, నగర ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ స్థాయి అధికారిని పర్యవేక్షణకు నియమించాలని, ప్రతి ఉమ్మడి జిల్లాకు ఇటీవల వరదల సమయంలో వేసిన సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిశీలన సమగ్రంగా, ఖచ్చితత్వంతో చేపట్టాలని, ఎలాంటి లోపాలకు తావు లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కుటుంబ డిజిటల్ కార్డులో మహిళని ఇంటి యజమానిగా గుర్తించాలని, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలను కార్డు వెనక ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.